అందరూ ఇక కూర్చున్న స్థలాన్ని బాగా పూడ్చిన స్థలాన్ని తావడం జరిగితే కొన్ని కోట్లు బయట రీసెంట్ గా మనకి ఇదే స్టోరీ వేరే దగ్గర కూడా ఆయన గుడారంలో ముస్లామను మరి ఒక వ్యక్తి గుడారంలోకి వెళ్తే చాలా డబ్బు దొరికిందని, కానీ ఆమె బయటికి ఎలా ఉంది? అతి సాధారణమైన చింపిరి గుడ్డలు వేసుకుని భిక్షం అడుగుతా ఉంది. ఆమె ఒక పూట బిర్యానీ తినటం లేదో కూడా తెలియదు, కానీ ఆమె చనిపోతే మాత్రం కొన్ని కోట్లు గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నాం. మరొకసారి రిసీవ్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఒక బిచ్చగాడు వచ్చి ఆపిల్ ఫోన్ ఫస్ట్ పర్చేస్ చేసినాడు చిల్లర అని తెలిసి. మీకు తెలుసా న్యూస్? ఇది కల్చర్ న్యూస్ కదా. అంటే భిక్షకుల దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవా? అంటే డబ్బు ఉంటుంది కానీ వాళ్ళు అనుభవించారు. అలాగే వాక్యం ఉంటుంది, వాక్యం యొక్క రెఫరెన్స్లు మనలో దాగుంటాయి. వాక్యం యొక్క కంఠస్థం మనం చెప్పగలిగేటట్టుగా ఎవరు చెప్పలేరు, కానీ వాక్యంలో ఉన్న మహిమను క్యారీ చేస్తున్నావా? సంఘాలలో అతి పరిశుద్ధ స్థలాల్లోకి ఎంటర్ అవ్వాలంటే పై నుండి కింది వరకు కరెక్ట్ ఉండాలి. ఓల్డ్ టెస్ట్మెంట్. సో పై నుండి కింది వరకు కరెక్ట్ గా ఉండాలి. ఆలోచనలో తప్పిపోకూడదు, వే ఆఫ్ డ్రెస్సింగ్ లో తప్పిపోకూడదు, వే ఆఫ్ ప్రీచింగ్ లో తప్పిపోకూడదు, వే ఆఫ్ థింకింగ్ లో నుండి స్పీకింగ్ అంతా, క్రియేటివిటీ అంతా ఆయన చేతులలోనే ఆధీనమైంది. కాబట్టి సంవత్సరం ముందనే చెప్తారట, నెక్స్ట్ ఇయర్ నీది. మళ్ళీ నెల ముందర కూడా ఒకసారి అలర్ట్ చేస్తారట, నువ్వు పరిశుద్ధపరచుకో, ఎందుకంటే యాజక ధర్మాన్ని నువ్వే ఈసారి చేయాలి. కాబట్టి నువ్వు లోపలికి వెళ్తే ఒక గంట కట్టుకొని లోపలి పోతావు తప్పనిచ్చి బయటికి సజీవంగా వస్తావా లేదా, ఇట్స్ డిపెండ్ అపాన్ యూ, నాట్ మీ అని చెప్తాను. సో యాజకులు లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే, ఇంకా అప్పట్లో గుడారంలోకి వెళ్ళాలంటే, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే వాళ్ళు దగ్గర పెట్టుకొని పోయేటోళ్ళు. ఈరోజు మనం చర్చికి వస్తున్నాం, ఎట్లా పెట్టుకుంటున్నామండి? కొంచెం ఇంట్లో పెట్టుకుంటున్నాం, కొంచెం ఈడ పెట్టుకుంటున్నాం. ఇంటికి పోతే చికెన్ చేయాలా, ఇంటికి పోతే మటన్ చేయాలా, ఇంటికి పోతే తిట్లు పడతాయి, ఇంటికి పోతే లేట్ అయితే కష్టం అవుతుంది, నేను వంట చేసుకోగలుగుతానా లేదా? కాదండి, దేవుని సహవాసంలోకి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త చూసుకో అంటున్నాడు. పరిశీలన చేసుకొని ప్రవర్తన అంతటికి నువ్వు అధికారిగా ఉన్నావు కాబట్టి జాగరూకత కలిగి మెలకు కలిగి లోపలికి రా. ఆశీర్వదించబడిన వారా నువ్వు లోపలికి రా అంటున్నాడు. ఆమేన్. ఎవరండి ఆశీర్వదించబడిన వారు?